కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లోని ఆదివాసీ భవన్లో ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జీవో నెంబర్ 49ని తక్షణమే రద్దు చేయాలని సమావేశంలో పాల్గొన్న వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం 2006ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈరోజు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా ఆదివాసీ భవనంలో ఆదివాసీ ఐక్యకరణ సమితి అంటే ఆదివాసీ సంఘాలన్నీ కూడా ఈరోజు ఏకతాటిపై వచ్చి ఏదైతే 49 జీవో ఉన్నదో ఆ జీవోను రద్దు చేసేదాకా కూడా మనం పోరాటం ఆపదని చెప్పి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆలోచన ఏంటంటే ఆదివాసులు అసలే అడవిలో ఉంటారు. ఆదివాసులు అంటేనే అడవిలను కాపాడే ఆది మానవుడుగా మనం అనుకుంటున్నాం. కానీ ఈ ఆదివాసులను ఈ అడవుల నుంచి దూరం చేయడానికి పన్నుతున్న కుట్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రని మేము తిప్పికొట్టాలనే ఒక కార్యాచరణ వేద్దామని చెప్పి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆదివాసులను 349 గ్రామాలను ఫారెస్ట్ కారిడార్ అని చెప్పి ఈరోజు ఈ ఊర్లనన్నిటిని కూడా ఇప్పుడు కాకుండా ఒక 15 సంవత్సరాల కన్నా ఇక్కడి నుంచి వెళ్ళకూడదామనే ఒక వాళ్ళ ఆలోచనని వాళ్ళ దురుద్దేశం ఏదైతుందో దాన్ని మనం తిప్పికొట్టడానికి ఈరోజు కార్యసమితి మేము ఇలా నిర్వహించడం జరిగింది. తప్పకుండా కూడా చెప్తున్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఆదివాసుల జోలికి వస్తే మీకు అందరికీ కూడా పుట్టగతులు ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇలా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో దాని ప్రకారం మేము నీతి నిజాయితీగా రాజ్యాంగాన్ని అనుసరించి మేము ఉద్యమం కానీ ఏదైనా కానీ చేస్తాం. మీరు ఒకవేళ వినకపోతే ఆదివాసులు నిజంగా చెప్తున్నాం దేనికంటే దానికి తెగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారనేది మేము తెలియజేస్తున్నాం. ఇలా ఫారెస్ట్ కారిడార్ అనేది ఇక్కడనే చేయవలసిన అవసరం ఏమున్నది? ఆసిఫాబాద్ జిల్లా అంత పెద్ద అడవి ఉన్నదా? అంటే ఆ ఫారెస్ట్ వాళ్ళకు కానీ ప్రభుత్వాలకు కానీ ఈరోజు ఆదివాసీ భవన్ కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో ఏదైతే 9 తెగలకు సంబంధించిన ఆదివాసీ గిరిజన సంఘాలు అందరం జీవో నంబర్ 49ని రద్దు చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఖచ్చితంగా ఈ యొక్క సమావేశంలో ప్రతి 9 తెగలకు చెందిన అందరి నాయకులతో పాటు అన్ని సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మరియు వివిధ సంఘాల నాయకులు అందరూ ఈ యొక్క 49 జీవోను రద్దు చేయాలని సమావేశమైంది. సో దీనికి ఖచ్చితంగా మేము ఈ జీవో నంబర్ 49 రద్దు అయ్యే వరకు 600 అయినా కానీ మీరు ఎన్ని భ్రమలు మాకు పెట్టించి ఎన్ని ఆశలు చూపినా కానీ మా యొక్క గిరిజనుల యొక్క మనుగడని కాపాడుకుంటూ మీరు ఒకవేళ దీనిపై మా ఆదివాసులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా మేము వినేది లేదు. సో భవిష్యత్తులో కార్యాచరణ చేసి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచించి దీనికి తీర్మానం చేస్తూ ఈ సంఘాలలో మాకు ఉద్యమ పార్టీగా మొట్టమొదటి ఉండేది తుడుం దెబ్బ. సో తుడుం దెబ్బకు మా రాజగోడ సేవా సమితి ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఇళ్ళవేళ వాళ్ళు ఏ రోజు కూడా మేము వాళ్ళను ఆహ్వానించిన వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించిన ఓ యొక్క ఆదివాసుల సమస్యలపై ఖచ్చితంగా మేము ఏకతాటిపై వచ్చి ఈ యొక్క 49 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్రం నుంచి కేంద్రం వరకు తీసుకెళ్ళటానికి కూడా మేము సంకోచించము. సో తస్మత్ జాగ్రత్త. ప్రభుత్వ అధికారులు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి, మీరు మమ్మల్ని చిన్నచూపుగా చూస్తే ఈరోజు ఆదివాసులు తిరగబడ్డారనుకోండి, అది ఎవరి చేతిలో ఉన్నది.